మనం ఫ్రిడ్జ్ లో రోజు చాలా ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కొందరు ఫ్రిడ్జ్ లో అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ తో చూద్దాం. ఒక చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ లోపల గనక మనం పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే ఫ్రిడ్జ్ లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆ వాటర్ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బీరువాలో ఇలా పట్టు చీరలు అనేవి దాచిపెట్టుకుంటూ ఉంటాము. అవి రెగ్యులర్ గా మనం యూజ్ చేయం కాబట్టి అవి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదా మళ్ళీ తీసినప్పుడు. అలా రాకుండా పట్టు చీరలు ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక చిన్న టిప్ చూద్దాము. ఒక చిన్న కవర్ తీసుకొని దాంట్లో హారతి కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని, జవ్వాదు అని మీకు ఎక్కడ ఆయుర్వేదం షాప్లలో కానీ పూజ షాప్ లో కానీ దొరుకుతుంది. దీన్ని కొంచెం ఇందులో యాడ్ చేసేసుకొని ఈ కవర్ కి చిన్న చిన్నగా హోల్స్ వేసేసుకోండి. హోల్స్ వేసేసుకొని ఇలా ప్యాకెట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాకెట్ ని ఏదైనా ఒక పట్టు చీర మధ్యలో పెట్టేసుకొని మనకి బీరువా ఓపెన్ చేసినప్పుడల్లా మంచి స్మెల్ తో పాటు పట్టు చీరలు కూడా మంచి స్మెల్ వస్తుంది. అన్ని పట్టు చీరలకి ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నచ్చితే ఫాలో చేసేయండి.